ప్రజెంట్ కూడా జీరోనే. ఇంకా దాన్ని రివైజ్ చేయాలి ఇప్పుడు. అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారని చెప్పాను కదా సార్. ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే కంక్లూజన్కి రావడానికి? నేను చెప్పా కదా, ఒక లాస్ట్ స్లైడ్కి వెళ్ళు, అక్కడ ఎంత అయితే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపించే. బ్యాక్ వెళ్ళు, బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంక్రీజెస్ మోర్ దెన్ ఇంకా బ్యాక్ 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 బ్యాక్. ఇది మీరు చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. మోర్ దెన్ దానికంటే ఇది పెరిగిపోతాయి. జిఎస్టిపి కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అయిపోయింది. ఇంకా అప్పు ఇచ్చేవాళ్ళు ఉండరు. అంటే జిఎస్టిపి వల్ల మీకు సపోజ్ ఈసారి జిఎస్టిపి పెరిగింది 12%, 12.94. దాంట్లో జిఎస్డిపి 12.94 అంటే ఎంత వస్తుంది? మొత్తం 16 లక్షల్లో మనకు 14,40,000 నుంచి 16 లక్షలు వచ్చింది సార్. సో ఇంక్రీజెస్ బై 12.94%. ఇంట్రెస్ట్ రేట్ సార్ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ 12.94%. అదే మెయిన్ గా భారం ఎక్కువ పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం మన బ్యాక్ పెరిగితే దాన్ని ఇట్ ఇస్ డెట్ సిస్టమ్ జీరో. ఇంకా బ్యాక్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ అది చూపించామనుకున్నాం. గ్రోత్ రేట్ మన ఇప్పుడు ఇయర్ గ్రోత్ రేట్కి వెళ్ళండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇయర్ గ్రోత్ రేట్ అంటే దాంట్లో మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేవు. నెక్స్ట్ 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 మళ్ళీ మొదటికి వచ్చా, లాస్ట్కి పోవాలి. ఓకే, అక్కడ మీకు ఏదైతే మనకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 12.94% గ్రోత్ రేట్ పెరిగింది. అంటే 14,50,000 నుంచి 1,20,000 30,000 కోట్లు పెరిగింది. అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బులు ఇవ్వరు, బారో చేయడానికి లేదు. ఎప్పుడు కూడా జిఎస్టిపి ఎంత పెరుగుతుందో ఆ ప్రపోర్షన్ ప్రకారం మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ఉందా? హీ ఈస్ ఆస్కింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ డెప్ట్. ఉంది, అది కూడా ఉంది. ఒక స్లైడ్ ఉంది కానీ ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, మా వాళ్ళు చేశారు. ఇంకెన్ని నేను పెట్టుకోవాలి, మీతో పెట్టుకోవాలా, ప్రజలకు పెట్టుకోవాలా, ఇంటలెక్చువల్ పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా. తలసరి అప్పు ఉంది, తలసరి ఆదాయం కూడా ఉంది. అప్పే సార్. ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సార్, ఇక్కడ సాంశరావు జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు 19, 20, 21 ఫైనాన్షియల్ ఇయర్స్లో 5% కనిపించింది ఇప్పుడు స్లైడ్లో. ఆ తర్వాత సమ్వేర్ 15 కనిపించింది 2 years. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అవుట్ ఆఫ్ 5 years 2 years నుంచి చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లెయిమ్ చేసింది, అన్ని గవర్నమెంట్లు క్లెయిమ్ చేసినప్పుడు. దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ 13% అది సమ్వన్. కెన్ యూ షో దట్ స్లైడ్ సార్?